మారు మనసు పొందమని దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తే మారు మనసు పొందాలి, కానీ ఆ శ్రమలు తప్పించుకోవడానికి వేరే ఐడియాలు వేయకూడదు. నేను ఏ బుద్ధి తక్కువ పని చేస్తే నాకు ఈ దెబ్బ తగిలింది అనేది చూసుకొని ఆ బుద్ధి తక్కువ పని మానుకోవాలి. అంతేగాని వచ్చిన సమస్యకి వేరే పరిష్కారాలు వెతకూడదు. అప్పుడు సమస్య డబల్ అయింది. బెత్లెహేములో ఉన్నప్పుడు జస్ట్ కరువే. ఆ కరువు తప్పించుకోవడానికి మోయాబు ప్రాంతానికి వెళితే ఏకంగా మరణం వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే మారు మనసు పొందమని చెప్పి సమస్యలు పెట్టినప్పుడు మారు మనసు పొందితే సమస్యలు పోతాయి. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందకుండా ఉంటే ఎట్లా? చివరికి మారు మనసు పొందిన తర్వాత మోయాబు దేశంలోకి వెళ్ళి సమస్తం కోల్పోయి ఒంటరి కత్తిగా నయోమి మారిన తర్వాత మారు మనసు పొంది మళ్ళా తన స్వజనుల దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంది. అప్పుడు రూతుని సహాయంగా ఇచ్చి ఆ రూతు ద్వారా, కొడుకుల ద్వారా జరగని కార్యం కోడల ద్వారా చేసి నయోమి చరిత్రను బైబిల్ పుటల్లోకి ఎక్కేటట్టు చేశాడు. మనం అన్ని విషయాల్లో పరిశీలనగా చూసుకోవాల్సింది ఏమిటంటే ఆయన మనతో చెప్పింది చేస్తున్నావా లేదా, ఈ విషయంలో ఏం చెప్పాడు, ఈ విషయంలో ఏం చెప్పాడు, ఈ విషయంలో ఏం చెప్పాడు. పక్క వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు అసూయపడొద్దని చెప్పాడుగా. వాళ్ళని దీవించిన వాడిని నిన్ను కూడా దీవిస్తానని చెప్పి వాళ్ళ ఆనందంలో సంతోషించమన్నాడుగా. కుళ్ళుకొని ఆడమని చెప్పలేదుగా. మరేంది నా బుద్ధిని దరిద్రంగా తయారైంది, చండాలంగా చీ పో సతానా అని వాడిని గద్దించి వాళ్ళతో పాటు నేను కూడా సంతోషిస్తాననే మైండ్ రావాలి. అట్ట కాకుండా అవతల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని కుళ్ళుపోతి బుద్ధితో ఏడుస్తూ ఉన్నావు అనుకో, వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, నువ్వు ఇంకా అనగారిపోతావు. నీకు అదే శిక్ష, దేవుడిచ్చే శిక్ష. అట్లా ప్రతి విషయంలో మన వ్యవహారం ఎలా ఉండాలో అన్ని నా తండ్రి తన గ్రంథంలో రాయించి పెట్టాడు.